కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని ఇష్టానుసారంగా మాట్లాడి సోషల్ మీడియాలో వస్తున్న ఆడియో టేపును నిరసిస్తూ మంగళవారం జనసేన పార్టీ నాయకులు ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిరంజీవి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యేకు రాజకీయ భిక్ష పెట్టింది ప్రజారాజ్యం పార్టీ అని, అలాంటి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని ఇలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 24 గంటల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పకుంటే వారి ఇంటిని విద్యా సంస్థలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని ఇష్టానుసారంగా మాట్లాడి సోషల్ మీడియాలో వస్తున్న ఆడియో టేపును నిరసిస్తూ మంగళవారం జనసేన పార్టీ నాయకులు ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిరంజీవి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యేకు రాజకీయ భిక్ష పెట్టింది ప్రజారాజ్యం పార్టీ అని, అలాంటి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని ఇలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 24 గంటల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పకుంటే వారి ఇంటిని విద్యా సంస్థలను ముట్టడిస్తామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే మా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు ఎట్టంటే మాట్లాడటం రామిరెడ్డి గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అది మంచి పద్ధతి కాదు. మీ నోరు ఎలాగంటే అలా మాట్లాడింది ఈరోజు మేము విన్నాము. కావిలో జనసైనికులను తక్కువ అంచనా వేస్తున్నావు. కావాలి జనసైనికులు తలుచుకుంటే పోయినసారి నిన్ను ఎట్ట ఓడగొట్టావు నీకు తెలుసు, అర్థమైందా? నీ ఇంటిని ముట్టడించడం కూడా టైం పట్టదు. ఖచ్చితంగా చెప్తున్నాము, రేపు 24 గంటల కల్లే మీరు ఖచ్చితంగా మీడియా ముఖంగా చెప్తారో, ఏ విధంగా చెప్తారో, లేకపోతే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పాదాలు పట్టుకొని మాట్లాడతారో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీరు క్షమాపణ అడగాల. లేదంటే ఖచ్చితంగా నీ ఇంటిని ముట్టడిస్తాం. కావిలో జనసేనకులు వచ్చింది తక్కువ, మేము కరెక్ట్గా అందరం చెప్పుకొని రాలేడికి. కరెక్ట్గా నీ ఇంటి కాడికి వస్తే నువ్వు గేటు బయటకు కూడా రాలేవు. ప్రతాప్ కుమార్ రెడ్డి నువ్వు చేసిన అవినీతులు, అక్రమాలు అంతా ఇంత కాదు. 10 సంవత్సరాలు కావాలి